నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్ గారి పైన అయితే మామూలుగానే ఎమ్మెల్యేలు ఎంపీలు తిరుగుబాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే వస్తున్న వార్త సిఐడి అంటే మాజీ ఐజీ సునీల్ కుమార్ గారు కూడా తిరుగుబాటు చేస్తున్నారు, అంటే వాళ్ళ బంధువు ఒకళ్ళు తిరుగుబాటు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ కథ ఏంటి? దీన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే, జై భారత్ అండి. రైట్ సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్ గారి పైన చాలా వ్యతిరేకత పెరిగింది. అంటే లోకల్గా, అంటే ప్రజల్లో కావచ్చు, పార్టీలోనే ఎమ్మెల్యేలు ఎంపీలు మనం చూస్తున్నాం. అదే పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే సిఐడి అంటే మాజీ ఐజీ సునీల్ కుమార్ కూడా తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకు అసలు దీన్ని ఎలా చూడాలి? ఎందుకు ఈ తిరుగుబాటు అసలు? అంటే ఇప్పుడు మాజీ సిఐడి ఐజీ సునీల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పర్సనల్గా తీసుకొని అపోజిషన్ యొక్క పార్టీస్ లీడర్స్ని అక్రమ కేసులు పెట్టి అపోజిషన్ పార్టీ లీడర్స్ని న్యూట్రలైజ్ చేసే దాంట్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యి చాలా ప్రధాన పాత్ర పోషించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐడియాస్ని చాలా ప్రాపర్గా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి సునీల్ కుమార్ గారు. మేబీ ఆయన అలా ఎగ్జిక్యూట్ చేసేదానికి రీజన్ ఒకటి, బయట ఉన్న టాక్ ఏంటంటే ఆయన ఏదో ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకపోవడం వల్ల ఆయన ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరేశారు అనేది బయట వినిపిస్తున్న టాక్ అండి. సునీల్ కుమార్ గారు ఐజీగా ఉన్నప్పుడు ఆయనకు అసలు జగన్ పొలిటికల్ అపోనెంట్స్ మీద ఏదైతే ఆయన కేసులు బనాయించారో, ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ సుధాకర్ గారి మీద ప్రభుత్వం సైడ్ నుంచి జరిగిన దాడి మీద ఆయన కేసు ఫైల్ చేయలేదు. తర్వాత రాజానగరం దగ్గర ఒక దళిత యువకుడి మీద శిరోమండనం చేశారు, దాని మీద కేసు బుక్ చేయలేదు. తర్వాత చిత్తూరు జిల్లాలో సంవేరి ఒక దగ్గర కూడా దళితుల మీద ఒక రకమైన దాడి జరిగినప్పుడు దాన్ని ఖండించాల. ఎప్పుడు ఏ కాడికి జగన్ మన్ననలు పొంది, జగన్మోహన్ రెడ్డి యొక్క మన్ననలు పొంది ఒక సీటు పొందాలి, ఒక చట్టసభలో ఒక అడుగు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేసినట్టు కనిపించింది తప్ప ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఇంపార్షియల్గా పనిచేసినట్టు ఎక్కడా కనపడలేదు. మేబీ అంత ఇంపార్షియల్గా పనిచేసి జగన్కి నేను ఇంత హెల్ప్ చేసిన, ఇన్ రిటర్న్ నాకు నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎంపీ టికెట్ రాలేదు కాబట్టి నేను ఏదోలా మళ్ళీ జగన్ని కార్నర్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అలా చేస్తున్నట్టు కనిపిస్తుందండి. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే కొంతమంది ఆల్రెడీ మీ గ్రాఫ్ బాగాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని, మరి మీ గ్రాఫ్ బాగుందని తిరగబడ్డారు. సో అదే కోవాలో ఇప్పుడు సునీల్ గారిని కూడా చూసుకోవచ్చు అంటే ఒకటండి, ఇప్పుడు గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పైన ముఖ్యమంత్రి బాగుంటే కింద ఎమ్మెల్యేలు బాగుంటారు. ముఖ్యమంత్రి అవినీతి పరుడు అయినప్పుడు కింద ఎమ్మెల్యేలు కూడా అవినీతి పరులే ఉంటారు కదా. ఫస్ట్ ముఖ్యమంత్రి అవినీతి డిఎన్ఏతో ఉన్న మనిషి ఆయన. సో ఒక అవినీతి డిఎన్ఏతో ఉన్న మనిషి ఆయన కింద నీతిమంతులను పెట్టి ఎలా పెట్టుకుంటాడు? అవినీతి పరులనే పెట్టుకుంటాడు, లూప్ హోల్స్లో పనిచేసే వాళ్ళనే పెట్టుకుంటాడు, లేకపోతే అసలు రియల్ ఇష్యూస్ నుంచి డీవియేట్ అయ్యి అక్రమదారులు వెళ్ళే వాళ్ళనే పక్కన పెట్టుకుంటారు కదా. అసలు హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ద పార్టీ ఆర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ సరిగా లేనప్పుడు సో కింద వాళ్ళు సరిగా ఎలా ఉంటారండి? ఫస్ట్ ముఖ్యమంత్రి గారి గ్రాఫ్ బాగాలేదు కదా. ఇప్పుడు ఆయన 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసి వివిధ మీటింగుల్లో ఆయన చెప్పిన వాగ్దానాలు ఏంటి, ఆయన నెరవేర్చిన వాగ్దానాలు ఏంటి? ఆయన ప్రత్యేక హోదా కేంద్రం మెడల్ వంచి తెస్తానన్నాడు. 4 సార్లు ఆ పార్టీకి రాజ్యసభలో ఎంపీల ద్వారా అవకాశం వచ్చింది, తీసుకొచ్చారు ఆయన? తీసుకురాలేదు కదా. 4 సార్లలో ఫస్ట్ ఆయనకు అవకాశం వచ్చింది 2019లో గవర్నమెంట్ ఏర్పడిన 6 నెలల లోపే. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనే ఒక బిల్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకొచ్చినప్పుడు రాజ్యసభలో వాళ్ళకి కావాల్సిన మద్దతు లేదు. ఆ మద్దతు లేనప్పుడు రాజ్యసభలో వైసీపీ టీడీపీ సపోర్ట్ అవసరం పడింది. టీడీపీ కానీ వైసీపీ కానీ మా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా లేకపోతే విభజన చట్టంలో పొందుపరిచిన విభజన హామీలు ఇస్తేనే మేము మద్దతు ఇస్తామని ఉంటే ఆ రోజే బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చి తీరి ఉండేది. కానీ వీళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా వాలంటీర్గా సపోర్ట్ చేసేసారు. 2-3 సార్లు అనుకు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు అప్పుడు కూడా రాజ్యసభలో కానీ బీజేపీకి మద్దతు లేదు. అప్పుడు బీజేపీకి అవసరం పడ్డప్పుడు వీళ్ళు కండిషన్స్ పెట్టకుండానే అన్కండిషనల్ సపోర్ట్ చేశారు రాజ్యసభలో. రీసెంట్గా 2023లో ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ బిల్ తీసుకొచ్చినప్పుడు కూడా రాజ్యసభలో బీజేపీకి మద్దతు లేదు, అప్పుడు కూడా అన్కండిషనల్ సపోర్ట్ చేశారు. ఇలా ఈయన చెప్పిన హామీలు ఏది నెరవేర్చకుండా ఒక ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇతని గ్రాఫే బాగాలేదు, ఇతను వేరే వాళ్ళ గ్రాఫ్ బాగాలేదని ఎలా అంటాడండి అసలు? అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉంటే డాక్టర్ సుధాకర్ గారి మీద జరిగిన దాడిని ఎలా చూడాలి మనం? రాజానగరంలో యువకుడి మీద జరిగిన శిరోమండలం ఉంది, దాన్ని ఎలా చూడాలి? వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో దళితుల మీద జరిగిన అట్రాసిటీస్ని మనం ఎలా చూడాలి? ఎర్రచందం స్మగ్లింగ్ని ఎలా చూడాలి? అక్రమ ఇసుక రవాణాని
ఎలా చూడాలి, తర్వాత మనకు నాసిరకం మద్యం ద్వారా చాలా కుటుంబాలు ప్రాణాలు కోల్పోయాయి, చాలామంది కుటుంబాల్లో వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు, దాన్ని ఎలా చూడాలి, అక్రమను వెళ్ళి మన నాసిరకం మద్యం ద్వారా తర్వాత మద్యం ధరలు పెంచేసి చాలా కుటుంబాలు చాలా దైనందిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఇంట్లో తాగుబోతులు ఉండటం వల్ల దాన్ని ఎలా చూడాలి, ఎక్కడ సుఖంగా ఉన్నారు. ఒక దయనీయమైన రోడ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, దాన్ని ప్రజలు సుఖంగా రోడ్ల మీద ప్రయాణం చేసే పరిస్థితి ఉందా ఈరోజు? అర్ధగంట పట్టే జర్నీ గంట పడుతుంది రోడ్లు బాగాలేకపోవడం వల్ల. ఎన్ని ఒక మిస్గవర్నెన్స్ చేసిన ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎలా అంటారు? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కదా, మొన్న జరిగిన సభలో కూడా విశాఖని నేను రాజధానిగా చేస్తాను కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం. ముఖ్యమంత్రి మాటలు చెప్తున్నారు కానీ విశాఖ రాజధాని అనే చట్టాన్ని ఏమన్నా తీసుకొచ్చాడు, 3 రాజధానులు అనే చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టం జ్యుడిషియరీ కొట్టిపడేస్తుంది అనే ఒక ముందుగానే వీళ్ళకు ఒక అంచనాకు వచ్చేసి ఆ బిల్లుని వెనక్కి తీసుకున్నారు. తర్వాత మళ్ళీ విశాఖకేను కార్యవర్గ రాజధానిగా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుంది అనేసి దానికి అనుగుణమైన బిల్లు ఏమైనా తీసుకుని బిల్ తీసుకురాకుండా విశాఖ రాజధాని అని జనాలు ఎలా నమ్మబలుగుతాడు? అది పచ్చి మోసపూరితమైన ప్రకటన. విశాఖ రాజధాని అనే బిల్లు తీసుకొచ్చి తర్వాత మీరు మాట్లాడండి. ఒక బిల్లే లేకుండా మీరు ఎలా మాట్లాడతారు విశాఖ రాజధాని అనేసి? 3 రాజధానులు అంటున్నారు కదా, ఇప్పుడు 3 రాజధానులు అనే బిల్లు తీసుకొచ్చాడు. ఆ బిల్లు హైకోర్టులో కొట్టేస్తుందనే ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత బిల్లు అసెంబ్లీలో వీళ్ళు వాపస్ తీసుకున్నారు. దాని తర్వాత 3 రాజధాని బిల్లు ఆంధ్రప్రదేశ్లో లేదు కదా. ఈ రోజుకి ఒక బిల్లు లేదు, వీళ్ళు 3 రాజధానులను ఏదైనా ప్రకటన చేస్తున్నారు, ఒక పచ్చి మోసపూరితమైన ప్రకటన, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటన, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎలక్షన్లో మైలేజ్ పొందాలనే ప్రకటన తప్ప దాన్ని 3 రాజధానుల యొక్క బిల్లు అయితే లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు ఏంటంటే, రానున్న ఈ 10 సంవత్సరాలలో చెన్నై హైదరాబాద్ని మించిన సిటీని చేస్తాను, నేను ఆంధ్రప్రదేశ్ని అంటే స్టేట్ని చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. మరి అందులో ముందుగా ముఖ్యమంత్రి గారిని పులివెందుల్లో బస్ స్టాండ్ని చక్కగా కట్టమని చెప్పాలి మనం. పులివెందుల్లో బస్ స్టాప్ బస్ షెల్టర్ కట్టలేని మనిషి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎలా కడతాడండి అసలు? సొంత బాబాయ్ మర్డర్ కేసులో పురోగతి సాధించలేని వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని చెన్నైను, హైదరాబాద్ను, బెంగళూరును మించిన సిటీ ఎలా కడతాడు అసలు? సొంత చెల్లికి సొంత కుటుంబాన్ని న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తాడండి? ఇప్పుడు మళ్ళీ ఒకసారి వస్తే ఇవన్నీ నేను చేసి చూపెడతాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మళ్ళీ పొరపాటున ఆయన కానీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళొక్కసారి ఈయన నమ్మి మోసపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క థర్డ్ వరల్డ్ కంట్రీగా మారిపోతుంది. రీసెంట్గా మనం చూసాం, శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ వచ్చి ఎలాంటి సిచ్యువేషన్, తిండి తిప్పలేక అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు గవర్నమెంట్ నడుస్తుందంటే అప్పులతో నడుస్తుంది, రెవెన్యూ జనరేషన్ లేదు, ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తులు మొత్తం తాకట్లో ఉన్నాయి. ఇంకొకసారి ఈయన నమ్మి మనం కానీ ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవక తప్పదు. ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? మరి నాకు తెలిసి 100% జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేదానికి జనాలు సిద్ధపడి ఉన్నారండి. మార్పు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా సాధ్యమని జనాలు నమ్ముతున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.